ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఎల్బీసీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. 6 రోజులుగా వారిని గుర్తించే చర్యలు జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనమూ లేకపోవడంతో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సారథ్యంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఎస్ఎల్బీసీ పరిశీలనకు బయలుదేరి వెళ్లారు. 3 చోట్ల తనిఖీలు నిర్వహించిన పోలీసులు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు, మరో 5 ముఖ్య నాయకులకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. కానీ సంఘటనా స్థలానికి చేరుకోవటానికి ముందు పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించడంతో ఎస్ఎల్బీసీ కార్యాలయ సమీపంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు దిగివచ్చి టన్నెల్ సందర్శనకు వారికి అనుమతినిచ్చారు. నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా భయ్. కలెక్టర్ మినిస్టర్ కలవద్దా భయ్? మినిస్టర్ తలుపు పెట్టుకుని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఎమ్మెల్యే లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా, నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా? ఎమ్మెల్యే లోపలికి పోవద్దా? ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే కలెక్టర్ కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే మినిస్టర్ని కలవడా? కలవన్నాడా? కలవడానికి ఏముంటదండి? ఒకసారి నేను గంట కిందనే మీకు చెప్పిన, నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన. ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకునేది కదా, ఇంత భయం ఎందుకు మంత్రికి? కలవనంటే పోతాం మరి. కలవడట్నా? హెలికాప్టర్ అంత దూరానికి ఇంత దూరం వచ్చి మమ్మల్ని కూడా కలవకుంటే ఎందుకు కూర్చున్నట్టు ఆయన? మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని కూర్చున్నాడు లోపల. సంఘటన మంత్రి గారు కలవన్నారట. ఎమ్మెల్యే కలవడానికి ఏం భయ? నేను ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని, 7 సార్లు ఎమ్మెల్యేను. లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా, నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. అరే ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా? ఎమ్మెల్యే లోపలికి పోవద్దా? ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే గారు కలెక్టర్ని కలవడానికి ఇబ్బంది ఏంది? కాదు, ఎమ్మెల్యే మినిస్టర్ని కలవడనా? కలవన్నాడా? మరి కలుస్తా మరి, తలుపు మరి. అరే నేను గంట కిందనే మీకు చెప్పిన, నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన. ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకునేది కదా, ఇంత భయం ఎందుకు మంత్రికి? కలవనంటే పోతాం మరి. కలవడట్నా? హెలికాప్టర్ అంత దూరానికి ఇంత దూరం వచ్చి మమ్మల్ని కూడా కలవకుంటే ఎందుకు కూర్చున్నట్టు ఆయన? మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకొని కూర్చున్నాడు లోపల. మంత్రి గారు కలవన్నాడట. అది కాదు, నీళ్లు క్వార్టర్ రోడ్డు కలిపినట్టుంది ఆయన. అది కానీ కలవడం ఇప్పుడు మనకెందుకు క్లియర్ కానీ ఏం భయ సార్? కలవన్నారా? కలెక్టర్ కూడా కలవడట్నా? కలెక్టర్ కలవడు, మంత్రి కలవడు. 6 రోజులైంది, ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై, డెబ్రిస్ బయటకు రాదు, లోపల తలుపులు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా భయ్? వచ్చింది లోపల పడుకుని కదా. మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు. మా సూచనలు తీసుకోవడానికి కూడా ఎందుకు పోనీ రీజన్ చెప్పండి నాకు. మీకు పర్మిషన్ ఉంటే ఒక గంట ముందు అపాయింట్మెంట్ ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ అవసరం కాదబ్బా. ఒక నీటిపారుదల శాఖ మంత్రిని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కలవాలనుకుంటుండు. మేము చెప్పాలి, అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది, గది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, చెప్దాం అనుకుంటున్నా. మాట్లాడుతున్నప్పుడు ఒకసారి 2 నిమిషాలు టైం ఇప్పించడానికి సరే, మంత్రి గారు కలవన్నాడా?
అట్లా కాదు సార్, పడుకోవడానికి మాకు ఎస్పీతో పని లేదు. ఎస్పీ గారు ఏమని చెప్పి మంత్రి కలవని మంత్రి గారితో పని, మాకు ఎస్పీతో మాకేం పని? ఎస్పీ గారు మంత్రి కలవని చెప్పారు కదా, ఎస్పీ గారు ఒకళ్ళు తోలు, ఇద్దరు తోలు, ఐదుగురు తోలు. మాకు అనవసరంగా మీరు కాదు బాబు, మేము కొట్లాటకి రాలే భయ్ సార్, మాకేం కొట్లాట బయట. వాళ్ళు 8 మంది బ్రతకాలని మా తన్లాట, ఇది కొట్లాట కాదు. 8 ప్రాణాలు బతకాలని తన్లాట. మేము ఒక 4 5 పంపిస్తే ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో 10 నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం. ఇప్పుడు ఆయన నలభై పంపించండి సార్, ఉన్న అనుభవాలు ఎట్లా చేయాలని చెప్తాడు, అది కూడా చెప్పదంటే ఎట్లా చంపేస్తారా లోపల పెట్టేసి? చెప్పండి, అనుభవాన్ని చెప్తాడు. సేమ్ ఇరిగేషన్ మంత్రి పంపించండి సార్, ఒక 5 మెంబర్స్ అయితే పంపించండి. టైం కూడా అవసరం లేదు, మా మంత్రి గారిని, మా మాజీ మంత్రి గారిని పంపండి. మీరు అడ్డం నిలబడరు, ఏం మాట్లాడారు? అట్లా కాదు, మీరు ఆయన అట్లా కాదు, మీరు అట్లా కాదు, మీరు మంత్రి గారిని కూసోమంటావా ఈడ? ఈడ కూర్చుందాం గేట్ కాడ మరి. అట్లా కాదు. బయటకు వచ్చే వరకు కూర్చుంటామండి. మీరు గైడ్ లైన్స్ రాస్తున్నారు. సరే, ఉత్తమ్ గారు బయటకు రావాలందాం, కూర్చోండి. ఏసీపీ సాబ్ వాళ్ళు వెళ్ళిపోతారట, లేబరు వాళ్ళ భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కన్నం కూడా ప్రాణాలు పోయినాయి. మా కుటుంబ సభ్యులు రమ్మంటున్నారు, వాళ్ళకి లేబర్ జీతాలు ఇస్తే వెళ్ళిపోతారు. లేబర్ డిపార్ట్మెంట్ పంపిస్తాం మరి మేము. లేబర్ డిపార్ట్మెంట్ వేసిన बाकी लोग हम लोग को चला गया छोड़ के, जिसके पास पैसा वो लोग चला गया, बाकी फंसे हुए। आप कितने पैसे होना? कितने लोग हैं आप लोग? हम लोग 3 महीने के सारे वो लोग देते हैं। 1 महीना का कभी अभी दे देगा तो हम लोग आराम से चल जाएगा काम। వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ ఇవ్వట్లేదు. एक काम करता हूँ, एसीपी साहब भी बात करके मैं लेबर कमिश्नर को भी बात करता हूँ. अभी लेबर ऑफिसर को भी भेज के आपको सैलरी देकर भिजाने के लिए मदद करेंगे.